లో కూటమి పక్షాల కోసం సీట్లు త్యాగం చేసి అసంతృప్తిలో ఉన్న టీడీపీ నేతల్ని అధినేత చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. త్యాగరాజులకు న్యాయం చేస్తానని మరోసారి హామీ ఇస్తున్నారు. ఏడాదిగా పదవులు ఇవ్వలేకపోవడానికి కారణాలను వారి దృష్టికి తెస్తున్నారు. ఇంతకీ ఎవరా త్యాగరాజులు? చంద్రబాబు ఎవరెవరితో మాట్లాడారు? వారికిచ్చిన హామీలేంటి? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ ది స్టోరీ. గత ఎన్నికల్లో సీట్లు ఆశించి భంగపడిన తెలుగుదేశం పార్టీ నేతల్లో అసంతృప్తి ఉంది. ఇది పార్టీకి నష్టమని అధినాయకత్వానికి తెలుసు. కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉండడంతో అలాంటి వారిని పిలిపించి మాట్లాడలేకపోయారు. జాప్యం చేస్తే వారిలో అసంతృప్తి మరింత పెరుగుతుందని భావించిన చంద్రబాబు టీడీపీ నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారు. ఒక్కొక్కరికి పిలిపించి అనునయిస్తూ ఓదారుస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మన్ ఇప్పటికే ఓదార్చారు. పదవి విషయంలో గత హామీకే కట్టుబడి ఉన్నానని నచ్చజెప్పి వర్మలో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చారు. అలాంటి మిగిలిన నేతలను కూడా బుజ్జగించాలని చంద్రబాబు నిర్ణయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 3 పార్టీలు సీట్లు సర్దుబాటు చేసుకున్నాయి. వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన కొందరికి టికెట్లు కేటాయించాల్సి వచ్చింది. ఈ క్రమంలో సైకిల్ పార్టీ లీడర్లు సీట్లు కోల్పోయారు. అలాంటి వారిని అప్పట్లోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలిపించుకుని మాట్లాడి టికెట్లు ఇవ్వలేకపోవడానికి కారణాలను నేతల దృష్టికి తెచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గం అసంతృప్తికి గురైంది. నియోజకవర్గంలో వర్మ అనుచరులు నిరసన వ్యక్తం చేయడంతో వ్యవహారం రచ్చయింది. దీంతో చంద్రబాబు నాయుడు వారిని తన నివాసానికి పిలిపించుకుని బుజ్జగించారు. అయితే వర్మ అనుచరులు తమ నేతకు పదవి ఇవ్వాలని పట్టుబట్టడంతో వారి సమక్షంలోనే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు బహిరంగ ప్రకటన చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో వర్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం చేసి విజయానికి కృషి చేశారు. తెలుగుదేశం, జేఎస్పీ పోటీ చేసిన స్థానాల్లో ఓట్లు బదిలీ పూర్తిగా జరగడంతో జనసేన నుంచి పోటీ చేసిన 21 మంది అభ్యర్థులు గెలుపొందారు. జనసేన కోసం సీట్లు త్యాగం చేసిన వారిలో కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చినా మరికొందరికి సర్దుబాటు చేయడం కుదరలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన వర్మకు అటు ఎమ్మెల్సీ పదవి కానీ ఇటు నామినేటెడ్ పోస్టు కానీ ఇవ్వలేదు. ఈ ఏడాది మార్చిలో 3 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసినా వర్మకు చోటు లేదు. దీంతో ఈ మాజీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. క్యాడర్ కూడా కాడి కింద వేసేందుకు సిద్ధమైంది. అప్పట్లోనే వర్మను పిలిచి మాట్లాడతామని చెప్పినప్పటికీ హైకమాండ్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. కానీ 4 రోజుల క్రితం ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వర్మను పిలిపించారు. పల్లాతో పాటు మంత్రి నారాయణ కలిసి భేటీ అయ్యారు. పదవి ఎందుకు ఇవ్వలేకపోయామో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. క్యాడర్ ఇప్పటికే దూరమైపోతుందని వర్మ ఆవేదన వ్యక్తం చేశారని, ఇది పార్టీకి నష్టమన్న మాజీ ఎమ్మెల్యే వాదనతో ఏకీభవించిన నేతలు పార్టీ అధినేత చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లి చర్చించారు. కొన్ని కారణాలతో ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయానని, ఈసారి తప్పనిసరిగా ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిసింది. అయితే వర్మ మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను వివరించడంతో పాటు తనకు రాజకీయంగా తీరని అన్యాయం జరిగిందని స్పష్టంగా చెప్పారని సమాచారం. మనసులో ఏమీ పెట్టుకోవద్దని, తాను తప్పనిసరిగా న్యాయం చేస్తానని చంద్రబాబు 2-3 సార్లు హామీ ఇవ్వడంతో శాంతించారని అంటారు. కూటమిలో ఉన్న పక్షాలతో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పైనే ఉందని చంద్రబాబుకు వర్మ నచ్చచెప్పారని వినిపిస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో పల్నాడు జిల్లా పెదకూరపాడు సీటు హాష్యం ప్రవీణ్కి ఇవ్వడంతో అక్కడ ఇన్ఛార్జిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు బహిరంగ సభలోనే ప్రకటించారు. కానీ నామినేటెడ్ పోస్టు కానీ ఎమ్మెల్సీ పదవి కానీ ఇవ్వలేదు. దీంతో అసంతృప్తితో ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యేని కూడా పిలిపించి మాట్లాడాలని అధినాయకత్వం నిర్ణయించింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ కు టికెట్ ఇవ్వడంతో మాజీ మంత్రి దేవినేని ఉమను పక్కన పెట్టాల్సి వచ్చింది.
దేవినేని ఉమకు పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ అది నెరవేరలేదు. దీంతో చంద్రబాబు ఇప్పుడు ఇటువంటి వారందరినీ పిలిపించి బుజ్జగించే పనిలో ఉన్నారు. ఆ తర్వాత ఎవరికి ఏ పదవులు ఇస్తారో చూడాలి.